శ్రీమాత్రే నమః. నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. ఈరోజు చైత్రదశమి. చైత్రమాసంలో వచ్చే శుద్ధ దశమి యముడికి సంబంధించిన పర్వదినము. ఈ దశమికి ధర్మరాజ దశమి అని అంటారు. ఈ ధర్మరాజ దశమి రోజున యమధర్మరాజును పూజించడం వలన మరణ భయము తొలగుతుంది అని అంటారు. ఈ రోజున ఆలయాల్లో యముడి పేరిట అర్చనలు జరిపిస్తారు. ఈ రోజున ఈ కథను విన్న వాళ్ళకి మరణ భయము ఉండదని అంటారు. ఆ కథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. కఠోపనిషత్తులోని కథనాన్ని అనుసరించి పూర్వము గౌతమ ముని వంశానికి చెందిన వాజస్రవసుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఇతడు విశ్వజిత యాగం చేయ సంకల్పించాడు. అప్పటికే మహాజ్ఞానిగా పేరు పొందటం వలన వాజస్రవసుని యాగం గురించి జనము వినగానే తండోపతండాలుగా వచ్చారు. యాగము అద్భుతంగా సాగి నిరాటంకంగా ముగిసింది. వాజస్రవసుడు అన్నదానాలతో కీర్తి పొందిన ఋషి. ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి. వాటిలో భాగంగా వాజస్రవసుడు ఆరోగ్యంగానూ దృఢంగానూ ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకొని ఒట్టిపోయిన ఆవులను, ముసలి ఆవులను, అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయడం మొదలుపెట్టాడు. తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది. దానం ఏదైనా కావచ్చు, అది తీసుకున్న వాళ్ళకి ఉపయోగపడాలి కదా, తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అన్న సందేహము తనలో మొదలైంది. పైగా బాలచాపల్యంతో తండ్రి దగ్గరికి వెళ్ళి, ఇలా నీకు పనికిరాని వాటినన్నిటినీ దానం చేస్తున్నావు, సరే ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు అని అడగటం మొదలుపెట్టాడు. పిల్లవాడు అదే ప్రశ్నను మాటిమాటికి అడగడంతో తండ్రికి చిర్రెత్తుకొచ్చింది. నిన్ను ఆ యమునికి దానం చేస్తున్నాను పో అని అన్నాడు. తండ్రి నోట్లో నుంచి అలాంటి మాట వినిపించగానే నచికేతుడు నిశ్చేష్టుడయ్యాడు. ఆవేశంలో అలా మాట్లాడినందుకు తండ్రి కూడా పశ్చాత్తాపపడ్డాడు. ఏదో తొందరపాటుగా అనేశాను, అది నిజము కాదులే అని అన్నాడు తండ్రి. కాని నచికేతుడు ఊరుకోలేదు. పవిత్రమైన యజ్ఞ సమయంలో, అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చింది అంటే దానిని నెరవేర్చి తీరాలని అనుకున్నాడు. పొరపాటున అనేశాను అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యమునికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరాడు. యమలోకములో నచికేతునికి యముని దర్శనము అంత త్వరగా లభించలేదు. జీవకోటి పాపపుణ్యాలను బేరీజు వేస్తూ సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడు తలమునకలుగా ఉన్నాడు. ఎప్పుడో 3 రోజుల తరువాత నచికేతుని గమనించాడు యముడు. ముక్కుపచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి, ఇంటికి పో అన్నాడు యముడు. కాని నచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగినదంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముడిని ప్రార్థించాడు. ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన నీ ఆయువు తీరక ముందే నిన్ను స్వీకరించడము భావ్యము కాదు. నిన్ను నేను స్వీకరించలేను. పైగా నువ్వు నా ద్వారం ముందర 3 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు. కాబట్టి నేనే నీకు 3 వరాలను ఇస్తాను, తీసుకో అన్నాడు యముడు నచికేతుని సత్యనిష్టకు ముచ్చటపడి. యమధర్మరాజా, తమరు నన్ను దానంగా తీసుకోలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి. అదే నా తొలి కోరిక అని అన్నాడు నచికేతుడు. దానికి యముడు తదాస్తు అని అన్నాడు. ఇక రెండవ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమని నచికేతుడు అన్నాడు. ఇందులో స్వర్గము అన్న మాటకి ఒక గూఢార్థము ఉంది. స్వర్గలోకేన భయం కించనాస్తి అంటాడు నచికేతుడు. అంటే ఇక్కడ నిర్భయమైన స్థితిని నచికేతుడు స్వర్గంగా సూచిస్తూ ఉన్నాడు. దాంతో యముడు నాచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు. ఇక 3వ కోరికగా చనిపోయిన తరువాత మనిషి ఏమవుతాడు అని అడుగుతాడు నచికేతుడు. దాంతో యముడు తనంతటి వాడు ప్రత్యక్షమై కావలసిన కోరికలు కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి, భయాన్ని జయించే స్వర్గము కావాలి, మరణ రహస్యము తెలియాలి అంటూ ఈ పిల్లవాడు పారమార్థిక కోరికలను కోరడము యముడికి సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకే నువ్వు చిన్నపిల్లవాడివి, అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. ఈ జనన మరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి. వేరే ఏదన్నా కోరుకో, నీకు ఏమి కావాలన్నా ఆ వరాన్నిస్తాను. ఉత్తమ సంతానము, ఏనుగులు, గుర్రాలు, ఆవులు, సిరి సంపదలు, ఇంకా మానవులకు దుర్లభమైన భోగభాగ్యాలు ఏవైనా కోరుకో, వెంటనే తీరుస్తాను. ఈ భూమండలాన్నంతా కోరినా ఇచ్చేస్తాను. దీర్ఘాయువు, అమరత్వము కోరుకున్నా ప్రసాదిస్తాను, ఆత్మవిద్య తప్ప అని నచికేతుడిని ప్రలోభపెట్ట చూశాడు కాలుడు. కాని
నచికేతుడు ఐహికార్థాలను తృణప్రాయంగా ఎంచి ఆత్మవిద్యను నేర్చుకోవటానికి ఉత్సుకతను చూపించాడు. తనని ఇస్తే ఆ మరణ జ్ఞానాన్నే వరముగా ఇవ్వమని కోరుకున్నాడు. నచికేతుని పట్టుదలను చూసి ప్రలోభాలకు లొంగని అతడు ఆత్మవిద్యను నేర్చుకోవటానికి అర్హుడు అని యమధర్మరాజు నిశ్చయించుకొని నచికేతునికి తెలియజేసిన వివరణే కఠోపనిషత్తు సారము. సరే చెబుతాను విను. మీ మానవులు గుడ్డివాళ్ళని అనుసరించే గుడ్డివాళ్ళలాగా అన్నీ భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోను లేక మళ్ళీ మళ్ళీ భూలోకంలోనే జన్మిస్తూ ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక ఆత్మ ఒక్కటే. దానిని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వము గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు. ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడు. ఆత్మజ్ఞానం గురించి యమధర్మరాజుకు నచికేతునికి జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్య భాగం వహిస్తుంది. నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తుంది. అందుకే వివేకానంద వంటి జ్ఞానులకు కఠోపనిషత్తు అంటే ఎంతో ఇష్టము. ఈ కథలోని నీతి ఏమనగా, దానమిచ్చే సమయంలో మన వద్దనున్న వాటిలో మంచివి, గ్రహీతకు ఉపకరించేవి మాత్రమే ఇవ్వాలని నచికేతుడు మనకు బోధించాడు. ఇదే ఉత్తమ దానం యొక్క లక్షణము. పితృవాక్య పాలనము పుత్రుల ప్రథమ కర్తవ్యము. అంతేగాక తండ్రి అడగకుండానే అప్రియమైన తండ్రికి హితవు చేయాలని తపించేవాడే ఉత్తమ పుత్రుడు. శ్రీరాముడు, భీష్మ పితామహుడు, నచికేతుడు ఈ కోవకు చెందినవారే. తండ్రికి పూర్ణదాన ఫలం ఇప్పించాలన్న దృఢ సంకల్పం కలిగినవాడు నచికేతుడు. తండ్రి అన్న మాటను నిజం చేయటానికి తన ప్రాణాలనే తృణప్రాయంగా ఎంచి యమపురికి బయలుదేరాడు. ఇటువంటి పితృభక్తి పరాయణులు మనకు ఆదర్శప్రాయులు. క్షణికావేశము మన చేత ఎంతటి తప్పునైనా చేయిస్తుంది. పసివాడి మాటలకు విసుగు చెంది సహనం కోల్పోయిన వాజస్రవసుడు యమునికిస్తాను అని నోరు జారి తరువాత పశ్చాత్తాపపడి ఏం లాభము? కాబట్టి ఎప్పుడు శాంతచిత్తంతో ఉండాలి. అప్యగత స్వయం విష్ణుః అన్న సూక్తిని మనకు తెలియజేశాడు యమధర్మరాజు. అతిథిని నిరీక్షింపచేయవలసి వచ్చిందని ఎంతో బాధపడ్డాడు. దిక్పాలకుడై ఉండి కూడా తనను క్షమించమని ఒక పసిబాలునితో అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించండి. శ్రీమాత్రే నమః.